అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదరీమణులారా, నేటి నా అంశము బంధుత్వాన్ని తెగతెంపులు చేసుకున్న వారు స్వర్గంలో ప్రవేశిస్తారా లేదా? దీని గురించి ఖురాన్ మరియు హదీస్ల వెలుగులో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇన్షా అల్లా. ఈరోజు సమాజంలో చాలామంది చిన్న చిన్న విషయాలపై, చిన్న చిన్న మాటలపై అపోహలు, గొడవలు తెచ్చుకొని ఈ బంధుత్వాన్ని తెగతెంపులు చేసుకుంటున్నారు. నాన్న ఏదో అన్నారని, అన్నయ్య ఏదో అన్నారని, అక్క ఏదో అందని, చెల్లి ఏదో అందని, ఈ విధంగా. అలాగే చెల్లి నా మాట వినట్లేదు, అక్క నేను చెప్పినట్టు నడుచుకోవట్లేదు అనేటటువంటి చిన్న చిన్న విషయాలపై, అంటే వారికి ప్రేమతో మనము అర్థమయ్యే విధంగా చెప్పాలి. కానీ చెప్పిన తర్వాత వారు వినకపోతే దానికి బాధ్యులం మనము అని అనుకోకూడదు. అలాగే మనం చెప్పంగానే వారు మారిపోవాలి అనే ఆలోచన కూడా మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే మనం ఏదైనా చెప్పినప్పుడు ఆ మాట వారికి నచ్చాలి. నచ్చాలి అంటే మన విధానము, చెప్పేటటువంటి మాట తీరు, అంటే ముక్క విరిచి చేతిలో పెట్టేటట్టు ఉండకుండా మృదు స్వభావంతో, మంచితనముతో వారికి నచ్చే విధంగా మన యొక్క మాట తీరు ఉండాలి. అలాంటి సమయంలో సత్యం మనం చెప్పినప్పుడు వారికి నచ్చుతుంది. ఇన్షా అల్లా వారికి నచ్చినప్పుడు అల్లా హిదాయత్ ఇస్తే వారిలో మార్పు వస్తుంది. ఇలాంటి విషయాలు ఏం చేస్తూ ఉంటామంటే చాలా కోపంగా, చాలా గంభీరతతో చెప్పేస్తూ ఉంటాము మన బంధువులతోటి. వారిలో ఈ మాటలు విని మనసు విరిగిపోతుంది. కఠినంగా చెప్పేయటంతో మనసు విరిగిపోతుంది, వారిలో దూరం పెరిగిపోతుంది. ఈ విధంగా మా మాటలు వినలేదు అని మనము, మాకు ఇలా చెప్పేశారు అని వారు, ఇరువురిలో దూరము పెరుగుతూ వస్తుంది. కానీ అలా ఎన్నటికీ చేయకూడదు. ఎవరికైనా మనం బోధిస్తామంటే, ఏదైనా చెప్పాలి అనుకుంటే వారికి ప్రేమతో, మంచి పద్ధతుల్లో, వారికి అర్థమయ్యే రీతిగా మనం వారికి తెలియజేయాలి. కానీ ఈ విధానాన్ని మనం పాటించకుండా మనం నోటికొచ్చినట్టు చెప్తూ ఉంటే బంధుత్వాలు దూరం అయిపోతాయి, తెగతెంపులు అయిపోతాయి. మరి ఇలా చేసిన తర్వాత నా మాట వినలేదు అని మనసులో అనుకొని ఇంకా వారితో జన్మలో మాట్లాడకూడదు అని, వారి ముఖం నేను చూడకూడదని, ఇలాంటివి మనసులో పెట్టుకొని ఇంకా దూరం అవుతూ ఉంటారు కొంతమంది. మరి అలాంటి వారి గురించి, ఇలా కావాలని తెగతెంపులు చేసుకున్న వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఒక హదీసు, ఒక ముస్లిం సోదరుడు తన తోటి సోదరుడితో 3 రోజుల కంటే మించి మాట్లాడకుండా ఉండకూడదు. చూడండి, ఇంత చక్కటి హదీస్ ఇది. ఒక సోదరుడు మరొక సోదరుతో, ముస్లిం సోదరుడితో, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా, సొంత అన్నయ్యే కాదు, ఆదాం సంతానమే అందరూ అనేటటువంటి ఆయత ప్రకారముగా, ఖురాన్ ప్రకారముగా అందరూ కూడా పరస్పరము సోదరులే, ఈ మానవులంతా కూడాను. అందులో ప్రత్యేకించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక ముస్లిం సోదరుడు తన సోదరుడితోటి 3 రోజుల కంటే మించి మాట్లాడకుండా ఉండకూడదు అన్నారు. ఎవరైతే ముందుగా సలాం చేసి వారితో మాట్లాడేస్తారో, సరే అయిపోయింది, ఏదో అయిపోయింది అని వారితో మాట్లాడేస్తారో, వారితో కలిసిపోతారో, బంధాన్ని తెంచుకోకుండా వారితో కలిసిపోతారో, అలాంటి వారి యొక్క దర్జా, అలాంటి వారి యొక్క విలువ అల్లాహ్ దృష్టిలో ఎంతో పెరుగుతుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇంకా బంధుత్వాన్ని తెంచుకుంటే అతను స్వర్గంలో ప్రవేశిస్తాడా లేదా అన్న విషయంపై ఖురాన్ గ్రంథం మరియు హదీస్లో మనము ఇన్షా అల్లా ఇప్పుడు చూద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమని? సూరే మొహమ్మద్ సూరా నంబర్ 47, ఆయత నంబర్ వచ్చేసి 22, 23. ఈ 2 ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త వారికి చెప్పు, ఎవరికి? మనకు, ప్రవక్త వారి అనుచరులైనటువంటి వారికి,
అల్లా అంటున్నాడు ఈ విధంగా, ఓ ప్రవక్త వారికి చెప్పు, ఏమిటి మీరు అల్లాహ్ యొక్క ఆజ్ఞకు విముఖులై ఈ భూమిలో కల్లోలాన్ని గొడవల్ని రేకెత్తిస్తూ బంధుత్వాలను తెగతెంపులు చేసుకుంటున్నారా? అల్లా అలాంటి వారిని శపిస్తున్నాడు. అల్లా వారిని శపిస్తున్నాడు, వారిని బహిష్కరిస్తున్నాడు అని ఈ ఆయతలో చెప్పబడుతుంది. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహే శపించిన తర్వాత, అల్లాహే బహిష్కరించిన తర్వాత ఇక ఆ వ్యక్తి యొక్క స్థానం ఏమై ఉంటుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా వారిని చెబుతూ ఇంకా ఇలా అంటున్నాడు, వారు చెవిటివారు మరియు గుడ్డివారుగాను చేస్తాను, అప్పుడు వారి కర్మలు వృధా అయిపోతాయి అని చెప్పి ఈ 2 ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఎవరైతే కల్లోలాన్ని గొడవల్ని పెంచుకుంటూ బంధుత్వాలలో బాబాయిలో, పిన్నిలో, అన్నయ్యతో, తమ్ముడితో, ఇలా మన రక్త సంబంధికులతో ఎవరైతే మాట పెంచుకొని, గొడవ పెంచుకొని, కల్లోలాన్ని రేకెత్తించి బంధుత్వాన్ని ఎవరైతే తెంచుకుంటారో, తెగతెంపులు చేసుకుంటారో, వారిని ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? అల్లా వారిని, అలాంటి వారినే అంటున్నాడు 3వ ఆయతలో, 23వ ఆయతలో అల్లా అలాంటి వారిని శపిస్తున్నాడు, బహిష్కరిస్తున్నాడు, చెవిటివారిగాను మరియు గుడ్డివారిగాను చేస్తున్నాడు. ఈ 2 ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అల్లాహే బహిష్కరించిన తర్వాత ఇంకా అతని యొక్క పర్యవసనం ఏమై ఉంటుంది, అతని స్థానం ఏమై ఉంటుంది? సోదరులారా, సోదరీమణులారా, ఆలోచించాలి. మరి హదీస్ని మనం చూసినట్టయితే సహీ ముస్లిం హదీస్లో వస్తుంది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు దీనికి ఉల్లేఖనము. ఈ హదీస్లో ఏమని ఉందంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సృష్టి అంతా సృష్టించిన తర్వాత, సృష్టి రాసుల్ని సృష్టించిన తర్వాత అందులోంచి బంధుత్వం లేచి అల్లాహ్తో ఈ విధంగా అడుగుతుందట. ఏమని అంటే, అల్లాహ్, బంధుత్వాలను తెగతెంపులు చేసుకున్న వారితో నేను నీ యొక్క శరణు వేడుకుంటున్నాను అని అంటుంది బంధుత్వం. అప్పుడు అల్లాహ్ అంటాడు, బంధుత్వంతో అల్లాహ్ ఇలా అంటున్నాడు. చూడండి, ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, బంధుత్వంతో అల్లాహ్ ఇలా అంటాడట. ఏమని? ఎవరైతే నీతో సత్సంబంధాలను కలుపుకుంటాడో నేను వారితో కలిసి ఉంటాను. నీ యొక్క బంధాన్ని కలుపుకొని ఉంటాడో, బంధాన్ని బలపరుచుకొని ఉంటాడో నేను అతనికి తోడుగా ఉంటాను. ఎవరైతే బంధాన్ని విడగొట్టుకొని నీతో విడిపోతాడో, బంధాన్ని విడిపించుకుంటాడో, తెగతెంపులు చేసుకుంటాడో అలాంటి వారితో నేను కూడా తెగతెంపులు చేసుకుంటాను, అతనికి నాకు సంబంధం లేదు. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే ఆ వ్యక్తిని వదిలేశాడు అంటే అతని యొక్క స్థానం ఏంటి? అతను వెళ్ళే స్థానం ఏంటి? అతని గమ్యం ఏమిటి? ప్రళయ దినం రోజు అతని గమ్యం ఏమై ఉంటుంది? ఈ హదీస్ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, ఎవరైతే బంధాలను కలుపుకొని ఉంటాడో అల్లాహ్ వారితో కలిసి ఉంటాడు, ఎవరైతే బంధాలను తెగతెంపులు చేసుకుంటాడో అల్లాహ్ కూడా వారితో తెగతెంపులు చేసుకుంటాడు. ఈరోజు సమాజంలో సోదరులారా, సోదరీమణులారా, ఇటువంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. అక్కతో మాట్లాడేవారు ఉండరు, చెల్లితో మాట్లాడేవారు ఉండరు. అలాంటి వారు మనం చూస్తున్నాం. ఈరోజు చిన్న చిన్న విషయాలపై, చిన్న చిన్న మాటలపై గొడవ పెట్టుకొని, వారు తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ మీరు బంధుత్వాన్ని తెగతెంపులు చేసుకునే అధికారం కానీ ఆస్కారం కానీ లేదు మనకు. ఎందుకంటే వారు తప్పు చేస్తే వారి యొక్క పర్యవసనము అల్లాహ్ చూసుకుంటాడు. వారి గురించి అల్లాహ్ అడిగే రోజు ఒకటి ఉంది, ఆ రోజు అల్లాహ్ చూసుకుంటాడు. మన పని ఏమిటి? వారికి మంచి పద్ధతిలో, వారు గనక అపమార్గంపై ఉంటే ఈ మార్గం మీకు సరైనది కాదు అని వారికి బోధించవలసిన అవసరమే మనకుంది తప్ప వారితో గట్టిగా చెప్పి మనసు విరిగిపోయేటటువంటి మాటలు మాట్లాడి వారితో తెగతెంపులు చేసుకోకూడదు.
ఈ విధంగా మనము బంధాన్ని కలుపుకుంటూ వెళ్ళాలి తప్ప తెంచుకోకూడదు అనేది ఈ హదీసు మరియు ఆ ఖురాన్ ఆయతు ప్రకారంగా మనకు తెలుస్తుంది. అలాగే మరి స్వర్గంలో ప్రవేశిస్తాడా లేదా బంధాలను తెంచుకునేవారు? సహీ బుఖారీ హదీస్లో వస్తుంది, మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖచ్చితంగా చెప్పారు, లా యద్ఖులుల్ జన్నత తాఖిలుర్ రహ్మిన్, బంధుత్వాలను తెగతెంపులు చేసుకున్నవాడు స్వర్గంలో ఎన్నటికీ ప్రవేశించడు అని. ఎంత స్పష్టమైన హదీసు సోదరులారా! బంధుత్వాన్ని తెంచుకున్నవాడు, బంధుత్వాలను తెగతెంపులు చేసుకున్నవాడు స్వర్గంలో ప్రవేశించడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖచ్చితంగా చెప్పేశారు. కాబట్టి సోదరులారా, మనలో ఈర్ష్య ఉండవచ్చు, కలిమితు ఉండవచ్చు, అలాంటి కోపాలు ద్వేషాలు ఉండవచ్చు. కానీ అల్లాహ్ కోసం వాటన్నిటినీ మనం విడిచిపెట్టి మనం బంధాలను కలుపుకోవాలి, మన బంధుత్వాలను బలపరుచుకోవాలి తప్ప వాటిని దూరం చేసుకోకూడదు. కేవలం మనం అల్లాహ్ కోసమే వారితో కలవాలి, అల్లాహ్ కోసమే. వారిలో తప్పు ఉండవచ్చు, అయినా సరే మనం వారిని మందలిస్తూ ఆ తప్పు ఏమిటో వారికి మంచిగా తెలియజేస్తూ వారిని మనం కలుపుకుంటూ వెళ్ళాలి తప్ప ఇది చేయకూడదు, ఇది ఇలాంటి పని అని చెప్పి ఖచ్చితంగా చెప్పి వారితో బంధుత్వాన్ని తెంపుకునే ప్రయత్నం మాత్రం మనం చేయకూడదు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు మరియు నాకు బంధాలను బలపరుచుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.